మా ఈరోజు ఇమ్రాన్ ప్రతాప్ గారి అంటే ఆయన ఉర్దూ భాషలో చదువుకోపోయిన పద్యాలు కట్టడంలో నంబర్ 1. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మేము జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. ముస్లిం సంస్కృతిలో యునాని కుటుంబంలో వైద్య కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన కవిత్వం కోసం వేలాది మంది ఆయన కవిత్వం కోసం ఎదురు చేసేవారు. దాదాపు వేల సంఖ్యలో వచ్చి వినేవాళ్ళు. అది చూసిన తర్వాత ఆయన పేదల కోసం నా గొంతు వాళ్ళకి పనిచేయాలని చెప్పి ఆయన కవిత్వాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ 2021లో ఆయనకి మైనార్టీ డిపార్ట్మెంట్లో చైర్మన్గా ఇచ్చారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఇచ్చారు. రాజ్యసభ ఎంపీ ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో ఇట్లాంటి ఉన్నత పదవులు రావాలని ఆశిస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి మా ఇమ్రాన్ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా ఓబీసీ వైస్ చైర్మన్ శ్రీనుగౌడ్ చెప్పడం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పురోగతికి అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న వాళ్ళలో మెయిన్గా చెప్పాల్సింది మన మైనార్టీ సోదరుల గురించి. అలాంటి వాళ్ళకి వెనక ఉండి ఎంతో అభివృద్ధి చెందిస్తున్నటువంటి మా వారికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇలాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం. गूडूर टाउन कांग्रेस पार्टी जनरल सेक्रेटरी। आज इमरान प्रतापगढ़ जी का जन्मदिन है। वो सिर्फ एक शायर नहीं, एक आवाज़ है जो देश के युवा और अल्पसंख्यक के दिल से बात करते हैं। कांग्रेस पार्टी ने हमेशा संविधान, सेकुलरिज्म और न्याय के लिए संघर्ष किया है। राहुल गांधी जी जो भारत जोड़ो यात्रा माध्यम से करोड़ लोगों तक पहुँचे, देश में मोहब्बत और एकता संदेश दिए। राहुल जी का सपना है हर युवा को रोजगार, हर किसान को सम्मान और हर नागरिक को संविधान अधिकार। इमरान जी जैसे नेता कांग्रेस पार्टी के इस सपने को मजबूत देते हैं। आज उनके जन्मदिन के लिए हम सब बहुत खुशी से ये जन्मदिन यहाँ गूडूर में, नेल्लूर डिस्ट्रिक्ट गूडूर में, आंध्र प्रदेश, तिरुपति डिस्ट्रिक्ट गूडूर में आंध्र प्रदेश में कर रहे हैं। जन्मदिन प्रोग्राम करते हैं। అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి మా ఇమ్రాన్ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా ఓబీసీ వైస్ చైర్మన్ శ్రీనుగౌడ్ చెప్పడం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పురోగతికి అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న వాళ్ళలో మెయిన్గా చెప్పాల్సింది మన మైనార్టీ సోదరుల గురించి. అలాంటి వాళ్ళకి వెనక ఉండి ఎంతో అభివృద్ధి చెందిస్తున్నటువంటి మా వారికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇలాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం.